ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రిచ్ మోడర్న్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వచ్చేసి ఇంకో టాపిక్తో వచ్చేసానమాట. చెట్టు చూస్తేనే మీకు అర్థమై ఉంటుంది కదా, ఇది వచ్చేసి పారిజాత వృక్షం చెట్టు అనమాట. చాలా బాగుంది కదా. అసలు పారిజాతం చెట్టు అంటేనే దానికి ఆ చెట్టుకంటూ ఒక స్పెషల్ అనేది ఉంటుంది. ఈ చెట్టు గురించి తెలుసుకునే ముందు, మన వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఎవరైనా కనుక మన ఛానల్ కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ అని రెడ్ లెటర్స్తో రాసి ఉంటుంది, దాన్ని టచ్ చేయగానే ఒక బెల్ వస్తుంది. ఆ బెల్ని కనుక యాక్టివేట్ చేసినట్లయితే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో కూడా మీ వరకు వచ్చేస్తుంది. లెట్స్ గెట్ స్టార్టెడ్. వీడియోలోకి వెళ్ళిపోదామా? చాలామంది దైవ పూజ కోసం ఈ పూలను వాడతారు. అంతేకాదు, చాలామంది కూడా ఈ చెట్లను పెరట్లో వేసి పెంచుతూ ఉంటారు. అంతేకాదు, దీనిని ఇంగ్లీష్లో వచ్చేసి నైట్ ఫ్లవర్ జాస్మిన్ అని కూడా అంటారు. సుగంధ పరిమళాలు వెదజల్లే ఈ పారిజాత వృక్ష పువ్వులు రాత్రిపూట వికసించి ఉదయం కల్లా నేల మీద తెల్లగా కింద పడి ఉంటాయి. అలాగే ఈ పువ్వులకు ఒక ప్రత్యేకత ఉంది. మనము దైవారాధనకు వాడేటటువంటి అన్ని పూలలో కింద పడిన పువ్వును మనం దేవునికి సమర్పించాం. కానీ ఈ చెట్టు ప్రత్యేకత ఏంటంటే, కోసిన పువ్వులు పూజకి పనికిరావు, కింద రాలిన పూలను మాత్రమే దైవారాధనకి వాడుతారు. ఇలాగా అని దేవుడి దగ్గర వరం పొందింది అని పురాణాలు చెప్తున్నాయి. ఈ చెట్టుని సత్యభామ కోరిక మేరకు శ్రీకృష్ణుడు స్వర్గం నుంచి తీసుకొచ్చి భూమిపైకి తీసుకొచ్చాడని చిన్నప్పటి నుంచి మనం వచ్చేసి ఈ చెట్టు గురించి కథలుగా వింటున్నాం. అంతేకాదు, ఈ చెట్టులో వచ్చేసి అనేక ఔషధ గుణాలు దాగి ఉన్నాయని అంటున్నారు. అవేంటో తెలుసుకుందాం. పారిజాత గింజలు ఎండిన తర్వాత వాటిని మెత్తని పొడిగా చేసి నీళ్ళలో కలిపి మన తలకి అప్లై చేయడం వలన మన తలపైన ఉండేటటువంటి పొక్కులు ఇటువంటివి ఏమున్నా కూడా పోతాయి. పారిజాత గింజల చూర్ణాన్ని కొబ్బరి నూనెలో కలిపి మన తలకి అప్లై చేసి ఒక అరగంట తర్వాత తల స్నానం చేస్తూ ఉంటే, ఈ విధంగా దగ్గరగా చేస్తూ ఉంటే తలలో ఉండేటటువంటి చుండ్రు అనేది పూర్తిగా నయమవుతుంది. చాలామందికి కొంత ఏజ్ వచ్చిన తర్వాత వాతపు నొప్పులు అనేవి వస్తూ ఉంటాయి. ఈ వాతపు నొప్పులు తగ్గాలంటే ఈ ఆకులను వచ్చేసి పారిజాత ఆకుల్ని మెత్తగా నూరి పేస్ట్లా చేసి ఆముదంలో కలిపి నొప్పులు ఉన్న దగ్గర పూస్తూ ఉంటే ఆ వాతపు నొప్పులు అనేవి తగ్గుతాయి. అలాగే గజ్జి, తామర ఇటువంటి చర్మ వ్యాధులు ఉన్నవాళ్ళు ఈ గింజలను వచ్చేసి పెంకులో మార్చి ఆ పౌడర్లో వచ్చేసి కర్పూరము, కొబ్బరి నూనె కలిపి మొత్తం మిక్స్ చేసి ఆ గజ్జి, తామర ఉన్న చోట అప్లై చేస్తూ ఉంటే ఆ చర్మ వ్యాధులు అనేవి పూర్తిగా తగ్గిపోతాయి. చాలామంది ఈ చెట్టును వచ్చేసి ఇంట్లో పెంచుకోకూడదు అని చెప్పి మన పెద్దవాళ్ళు అందరూ కొద్దిమంది చెప్తూ ఉంటారు. కానీ అది నిజం కాదు. ఎందుకంటే ఈ చెట్టును వచ్చేసి మన పెరట్లోనే మనం పెంచుకోవచ్చు. ఈ చెట్టును వచ్చేసి మన ఇంట్లో కానీ మన ఇంటి పెరట్లో పెంచుకోవడం వల్ల మన ఇంట్లో ఉండేటటువంటి వాస్తు దోషాలు పోతాయని పురాణాలు చెప్తున్నాయి. అందువలన ఈ చెట్టును వచ్చేసి మనం మన పెరట్లో అనేది పెంచుకోవచ్చు. కాకపోతే ఈ చెట్టును వచ్చేసి అందరు తొక్కే చోట, అంటే ఆ పూలు పడ్డప్పుడు అందరు తొక్కే చోట పెంచకుండా ఒక పక్కగా పెంచుకోవచ్చు. అంతేకాదు, ఈ ఆకుల రసాన్ని మన చెవు నొప్పి అలా ఉన్నవారు ఈ ఆకుల రసాన్ని కొంచెం వేసినట్లయితే చెవిపోటు కూడా తగ్గిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. టేక్ కేర్, బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.